హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2 to 3 years బేబీ గర్ల్కి అనేది ఫ్రంట్ స్లిట్ అండ్ పలాజో ప్యాంట్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 1.5 మీటర్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి, లైనింగ్ ఫ్యాబ్రిక్ని. అండ్ పైనుంచి ఏంటంటే 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ ఖర్చుల కోసం అన్నది తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి టోటల్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ అనేది నెక్ విత్ అండ్ 2 ఇంచెస్ షోల్డర్ వస్తుంది. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ అండ్ వేస్ట్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం అనేది చెస్ట్ టు వేస్ట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలా కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైన ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ అంతా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకొని టర్న్ చేసుకొని మళ్ళీ ఓవరాల్ మెయిన్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనుంచి 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ కర్వ్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను. సో కిందన హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా అయితే జాయిన్ చేసుకుంటున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు పైన ఫ్రంట్ అండ్ బ్యాక్ యోక్ పార్ట్స్ అనేది రెడీ చేసుకున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టు రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకుంటున్నాను. సో షోల్డర్స్ అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అనేవి లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అదేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కింద పార్ట్ అనేది యోక్ పార్ట్కి ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇలాగా యోక్ పార్ట్ అనేది 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత. అండ్ అలాగే కింద బాటమ్ కూడా 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డెడ్ సైడ్ మన వైపు ఉండాలి, అటువైపు ఏంటంటే మిగిలింది ఉండాలి. సో ఇలాగ ఏంటంటే పైన ప్లేస్ చేసుకొని యోక్ పార్ట్ వేస్ట్ మనం మార్క్ చేసుకుంటాము. వేస్ట్ కన్నా ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో ఆ లైన్ నుంచి కింద వరకు అనేది మనం జాయిన్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 1 ఇంచ్ ఖర్చుల కోసం కలిపి 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో పైనుంచి అనేది మనం కింద వరకు జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం స్లాంట్గా అనేది లైన్ జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే స్లిట్ అనేది వస్తుందండి, బ్యాక్ పార్ట్కి రాదు. సో ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది నేను స్లిట్ అనేది కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో వీడియోలో చూస్తే డీటెయిల్గా మీకు అర్థమవుతుందండి. సో అలాగే స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం. సో ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ స్లిట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అది వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో ప్లాజో అనేది చూపిస్తాను. లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ అండి. సో అందులో 3 ఇంచెస్ అనేది 2 ఇంచెస్ అనేది బెల్ట్ పార్ట్కి తీసేసి 19 ఇంచెస్ అనేది నేను మార్క్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు.
సో ఆది ప్యాంట్ అనేది నేను ప్లేస్ చేసుకొని వేస్ట్ అనేది మార్క్ చేసుకున్నాను. నాకు ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను వేస్ట్. సో క్రాచ్ వచ్చేసి 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగేదిగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ తీయాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ అనేది నేను డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవడమే. సో ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసేసుకొని 2 ప్లేస్ చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు టాప్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ వీడియో మొత్తం మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. సో డ్రెస్ అనేది ఎలా టర్న్ అవుట్ అయింది అనేది నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను.